టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి. సీఎం ఫడ్నవీస్ కు ప్రధాని మోదీ, అమిత్ షా ఫోన్. మోదీకి ట్రంప్ క్షమాపణ చెప్పాలి. అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ సంచలన వ్యాఖ్యలు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్పై మహిళ లైంగిక ఆరోపణలు. ఆరోపణ అవాస్తవం, రాజకీయ కుట్రనన్న ఎమ్మెల్యే. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాహుల్ గాంధీని అవమానించేలా బీజేపీ వ్యవహరించింది. మండిపడ్డ జగ్గారెడ్డి. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆకస్మిక మృతి. మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం. రేవంత్ రెడ్డి అతని సోదరులు కలిసి 5 లక్షల కోట్ల విలువైన 9,200 ఎకరాల భూముల్ని కొల్లగొట్టే ప్రయత్నం. కేటీఆర్ ఫైర్. అధినేత వైఎస్ జగన్ ను కలిసిన మాజీ మంత్రి జోగి రమేష్. టీడీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిన తీరును వైఎస్ జగన్ కు వివరించిన జోగి సోదరులు. ఖమ్మం పట్టణంలో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న అధికారులు. పరిహారం ఇవ్వకుండా తమ ఇంట్లను అన్యాయంగా కూల్చేస్తున్నారని పేదల ఆవేదన. వాడెవడో అర్జెంటీనా నుండి మెస్సీ వస్తే సింగరేణికి ఏం సంబంధం? రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఆగ్రహం. కలియుగ ప్రత్యక్ష దైవం కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ. తిరుమల శ్రీవారి హుండీ ఆదే 3.73 కోట్లు. మహారాష్ట్రలో ఘోర విషాదం చోటు చేసుకుంది. రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి సమీపంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్తో పాటు మరో 4 అక్కడికక్కడే మృతి చెందారు. విమానంలో ప్రయాణిస్తున్న 5 మరణించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారికంగా ధృవీకరించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారు వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు ఫోన్ చేసి ప్రమాద వివరాలని, తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాద వార్త తెలియగానే అజిత్ పవార్ కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరారు. అమెరికా భారత్ మధ్య ఉద్రిక్తత వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న దౌత్య నీతిపై ప్రముఖ అమెరికన్ గాయని నటి మేరీ మిల్బెన్ ప్రశంసలు కురిపించారు. భారత విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మార్చుకోవాలని, ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పాలని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒత్తిడిలోనూ మోదీ ప్రదర్శిస్తున్న హుందాతనం, వ్యూహాత్మక సంయమనం ప్రపంచ వేదికపై ఆయన స్థాయిని పెంచాయని అన్నారు. బుధవారం మిల్బెన్ మాట్లాడారు. భారత్ పట్ల ట్రంప్ ప్రభుత్వం ఇటీవల ప్రదర్శిస్తున్న వివక్షపూరిత ధోరణి అమెరికాలోని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. నిజమైన స్నేహం ఎప్పుడూ తప్పులను అంగీకరిస్తుందని వ్యాఖ్యానించారు. అమెరికా నుండి ప్రతికూల సంకేతాలు వచ్చినప్పుడు కూడా ప్రధాని మోదీ ఎంతో హుందాగా వ్యవహరించారని, యూరోపియన్ యూనియన్, చైనా, రష్యా వంటి దేశాలతో సంబంధాల్ని బలోపేతం చేసుకుంటూ ప్రత్యామ్నాయాల్ని అన్వేషించారని కొనియాడారు. భారత్, EU మధ్య కుదిరిన చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఢిల్లీలోని పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 29న ఆర్థిక సర్వేను ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడారు. గడిచిన ఏడాది వేగవంతమైన ప్రగతి, గొప్ప సాంస్కృతిక వారసత్వానికి గుర్తుగా నిలిచిపోయిందన్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో 2026వ సంవత్సరం ఒక కీలకమైన పునాది సంవత్సరంగా నిలుస్తోందని ఆమె అభివర్ణించారు. గత దశాబ్ద కాలంలో భారత్ అన్ని ప్రధాన రంగాల్లో తన పునాదుల్ని పటిష్టం చేసుకుందని, భవిష్యత్ వృద్ధికి బలమైన మార్గాన్ని నిర్మించుకుందని పేర్కొన్నారు. नीतियों के अनुरूप सुरक्षा बलों ने माओवादी आतंक पर भी निर्णायक कार्रवाई की है। वर्षों तक देश के 126 जिलों में असुरक्षा, भय और अविश्वास का वातावरण था। माओवादी विचारधारा ने कई पीढ़ियों का भविष्य अंधकार में डाल दिया। इसका सबसे ज्यादा नुकसान हमारे युवाओं, आदिवासी और दलित भाई बहनों को हुआ। आज माओवादी आतंक की चुनौती 126 जिलों से घटकर 8 जिलों तक सीमित हो गई है। इनमें भी 3 जिले ही ऐसे हैं जो गंभीर रूप से प्रभावित है। इस एक साल में माओवादी से जुड़े लगभग 2000 लोगों ने आत्मसमर्पण किया है। इससे लाखों नागरिकों के जीवन में शांति लौटी है। माओवादी से प्रभावित रहे इलाकों में परिवर्तन को आज पूरे देश देख रहा है। बीजापुर के एक गांव में 26 साल बाद बस पहुंची तो लोगों ने किसी उत्सव की तरह खुशी मनाई। बस्तर ओलंपिक में युवा बढ़ चढ़कर हिस्सा ले रहे हैं। हथियार छोड़ चुकी व्यक्ति आप जगदलपुर में पंडुम कैफे में लोगों की सेवा कर रहे हैं। माननीय सदस्यगण, मेरी सरकार ये सुनिश्चित कर रही है कि जो लोग हथियार छोड़कर मुख्यधारा से जुड़े हैं उनका जीवन पटरी पर लौटे। वो दिन दूर नहीं जो देश से आतंक पूरी तरह से समाप्त हो जाए। माननीय सदस्यगण, గురుదేవ్ రవీంద్రనాథ్. కడప జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ప్రభుత్వపై పార్వ శ్రీధర్పై తీవ్ర లైంగిక ఆరోపణ రావడం రాజకీయంగా కలకలం రేపుతుంది. తనను లైంగికంగా వాడుకుని పలుమార్లు గర్భస్రావాలు చేయించారని ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఆరోపించారు. ఈ ఆరోపణపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇవన్నీ అవాస్తవాలని, తనపై రాజకీయ కుట్ర జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీధర్ ఖండించారు. రైల్వే కోడూరుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ తనను 1.5 సంవత్సరాలుగా లైంగికంగా వాడుకుంటున్నారని, 5 సార్లు బలవంతంగా అబార్షన్ చేయించారని ఆమె ఆరోపించారు. పెళ్లి చేసుకుంటామని నమ్మించి మోసం చేశారని, ఇప్పుడు తన కుమారుని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అందరికీ నమస్కారం. నేను అరవ శ్రీధర్, రైల్వే కోడ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ రోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్ గా 3 years కంటిన్యూగా సర్పంచ్ గా పనిచేశాను. సర్పంచ్ గా పనిచేసేటప్పుడు నా విలేజ్ లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదేవిధంగా ఈ రోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నాడో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడ్ నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేసా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తా ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు,
ఎవరైతే ఈ వాంటెడ్ గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని దేశంలో రాజ్యాంగం ఇచ్చిన సాంప్రదాయాల ప్రకారం ప్రధాని తర్వాత ప్రతిపక్ష నాయకుడికి గౌరవం ఇవ్వాలి. నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు ఈ సాంప్రదాయం పాటించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అవమానించేలా బీజేపీ వ్యవహరించింది. ఇది ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ సంప్రదాయాలకు విరుద్ధమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. రాహుల్ గాంధీ గారి, ప్రియాంక గాంధీ గారి యొక్క కుటుంబం వాళ్ళ సాంప్రదాయాలు, జెండా వందనం 15 ఆగస్టు కానీ ఢిల్లీలో 26 జనవరి సాంప్రదాయాలు ఏ రకంగా ఉండే, ఎలాంటి సాంప్రదాయాలను ప్రభుత్వ పరంగా ప్రజల ముందు ఉంచేవాళ్ళు. ప్రధానమంత్రి గారు జెండా వందన కార్యక్రమం చేస్తే ఢిల్లీలో అక్కడ కొన్ని సాంప్రదాయాలు ఏంటంటే, ఈ దేశానికి ప్రధానమంత్రి హోదాలో ఎవరైతే ఉంటారో ఫస్ట్ అతనే సిటిజన్, తర్వాత ప్రజలు ఒక 2 రకాల నిర్ణయాలు, ఒకటేమో అధికారము, ఒకటేమో ప్రతిపక్షము. ఇది డెమోక్రసీ రాజ్యాంగ పద్ధతిలో, అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ పద్ధతిలో ప్రజల ఓటు బ్యాంకు ద్వారా, ప్రజల ఓటు ద్వారా మరి ప్రధానమంత్రికి హోదాలో ఒక వ్యక్తికి అవకాశం ఇస్తే ప్రతిపక్ష పార్టీగా ఒక పార్టీకి అవకాశం ప్రజలు ఇచ్చే సాంప్రదాయం దేశంలో కొనసాగుతుంది. అయితే ఆ రోజులలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారితో పాటు మొన్నటి వరకు యూపీఏ గవర్నమెంట్లో రాజీవ్ గాంధీ గారు కానీ, తర్వాత సోనియా గాంధీ యూపీఏ చైర్మన్గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా కూడా జెండా వంద కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు చేస్తుంటే ప్రతిపక్ష నాయకుడు ముందు లైన్లో కూర్చునే పెట్టేవాళ్ళు, ఫస్ట్ లైన్లో కూర్చొని పెడతారు. అది మర్యాద, అది రాజ్యాంగం ఇచ్చిన మర్యాద, ప్రజలు ఇచ్చిన మర్యాద, అది హక్కు, దేశ ప్రజలు ఇచ్చిన హక్కు. అది మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రధానమంత్రిగా మోడీ గారికి అవకాశం ఇచ్చారు. బీజేపీ ప్రధానమంత్రి గారు రాష్ట్రపతిగా వాళ్ళ నాయకురాలను పెట్టుకున్నారు. దేశ ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారికి అవకాశం ఇచ్చారు. ఈ దేశానికి ప్రధానమంత్రి తర్వాత మోడీ గారు, తర్వాత ప్రతిపక్ష నాయకుడే ఈ దేశ ప్రజలు ఇచ్చిన అదొక అవకాశం, అదొక నిర్ణయం. నిన్న 26 జనవరి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని అవమానపరిచే విధంగా బీజేపీ ప్రవర్తన నిన్న చాలా స్పష్టంగా కనబడ్డది. ఇది ప్రజలు గమనించాలి. ఆనాటి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబాన్ని తీసుకొచ్చిన ఒక మంచి సాంప్రదాయాలను ఈనాడు బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు, అమిత్ షా గారు దాన్ని ఆ సాంప్రదాయాలను తుంగలో తొక్కింది. ఇది చాలా 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 అంటే ఒక ప్రధానిగా మోడీ గారు, ఒక అమిత్ షాగా, హోమ్ మినిస్టర్ గారు సాంప్రదాయాల పేరు మీద రాజకీయ జీవితాన్ని గడుపుతున్నటువంటి బీజేపీ, సిద్ధాంతాల పేరు మీద జీవించే రాజకీయ పార్టీగా బీజేపీ మరి ఈరోజు అలాంటి సాంప్రదాయాలను తుంగల దొక్కే యొక్క పరిస్థితులు ఈ రోజు నిన్న మనము అక్కడ చూడడం జరిగింది. రాహుల్ గాంధీ విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆకస్మిక మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటు అని అన్నారు. ఈ విషాద సమయంలో పవార్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారి ఆకస్మిక మృతిని తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నాం. వారి మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటు. రాజకీయ జీవితంలో, రాజకీయ ప్రస్థానంలో ఒక విశేష అనుభవం కలిగినటువంటి ప్రజాప్రతినిధి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరి ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ సానుభూతిని వ్యక్తం చేస్తారు. రేవంత్ రెడ్డి అతని సోదరులు కలిసి హిల్ట్ స్కామ్తో హైదరాబాద్ పారిశ్రామిక వాడలోని 5 లక్షల కోట్ల విలువైన 9,200 ఎకరాల భూముల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి తన సోదరుల దోపిడీ సరిపోక ఇప్పుడు బావమర్ది కళ్ళల్లో ఆనందం చూడడానికి సింగరేణి గుత్తకు రాసిచ్చిండు. ఈ సింగరేణి కుంభకోణాన్ని సీబీఐకి లేదా సిట్కి ఇచ్చి ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఈ ప్రయత్నాల్ని అడ్డుకోవాలని గవర్నర్ని కోరినామని కేటీఆర్ అన్నారు. దోచుకున్న సరిపోవట్లేదంట రేవంత్ రెడ్డి గారికి. హిల్ట్ కుంభకోణం పేరు మీద హైదరాబాద్లోని పారిశ్రామిక వాడల్లో భూములను కొల్లగొట్టడానికి 5 లక్షల కోట్ల విలువ చేసే 9,200 కోట్లు, 9,200 ఎకరాల భూమిని కొల్లగొట్టేదానికి ప్రయత్నం చేస్తే మా పార్టీ బయటికి తీసుకొచ్చింది. అన్నదమ్ముల దోపిడిని అడ్డుకున్నది. కానీ రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల దోపిడి సరిపోవట్లేదంట. ఇప్పుడు బావమరిది గారి కళ్ళల్లో ఆనందం కోసం సింగరేణిని ఆయనకు గుత్తకు రాసిచ్చిండు. తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టపగలే కబలిస్తా ఉన్నాడు. అందుకే మేము అడిగినాం ఇవాళ గౌరవ గవర్నర్ గారిని, సార్ మీరైనా ఇన్వాల్వ్ కండి, మీరు కిషన్ రెడ్డి గారికి ఆదేశం ఇవ్వండి, సిబిఐకి ఇస్తారా, సిట్టింగ్ జడ్జికి ఇస్తారా, మీ ఇష్టం, ఎవరికి ఇస్తారో ఇవ్వండి, కానీ ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఈ దుర్మార్గపు వ్యవస్థని, ఇటు సోలార్ పవర్ లో కుంభకోణం, అటు సింగరేణి
ఓబీ గనుల్లో కుంభకోణం, దీన్ని అడ్డుకోండి, దీన్ని వెంటనే నివారించండి, ప్రజా సొమ్మును కాపాడండి అని చెప్పి కార్మిక లోకం తరపున, సింగరేణి కార్మిక సోదరుల తరపున వారికి విజ్ఞప్తి చేశాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ను మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రామ్ కుటుంబ సభ్యులు తాడపల్లి నివాసంలో కలిశారు. నకిలీ మద్యం కేసులో అరెస్టుపై 83 రోజుల పాటు జైల్లో ఉండి ఇటీవల జోగి రమేష్, రాము విడుదలయ్యారు. తమను, తమ కుటుంబాన్ని అక్రమ కేసులతో టీడీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిన తీరును జోగి సోదరులు వైఎస్ జగన్కు వివరించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, క్యాడర్ ఎవరూ అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, ధీటుగా ఎదుర్కొందామని వైఎస్ జగన్ భరోసానిచ్చారు. పార్టీ లీగల్ సెల్ నుండి అవసరమైన న్యాయ సహాయం అందుతుందన్నారు. ఈ సందర్భంగా జోగి కుటుంబ సభ్యులు యోగక్షేమాలు తెలుసుకుని వారందరికీ వైఎస్ జగన్ ధైర్యం తెలిపారు. ఖమ్మం పట్టణంలో వందల మంది పోలీసుల పహారాలో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న అధికారులు ప్రకాష్ నగర్, రావిచెట్టు బజారు ప్రాంతంలో దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్న పేదలపై దౌర్జన్యం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇండ్లలో ఉన్న వారిని బలవంతంగా అరెస్టు చేసి జేసీబీలతో కూల్చివేశారు. కాస్త సమయం ఇస్తే ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు తీసుకుంటామని వేడుకున్నా వినిపించుకోలేదు అధికారులు. ఇండ్లు ఖాళీ చేయమని నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయంగా వేరే దగ్గర చోటు చూపించకుండా, పరిహారం ఇవ్వకుండా తమ ఇండ్లను అన్యాయంగా కూల్చేస్తున్నారని పేదలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు పొద్దున్నెచ్చుకుంటే ఒక్కరోజు బుద్ధి కూడా చెప్పలేదు. ఒక్కరోజు కూడా బుద్ధి చెప్పుకొని ఇప్పుడు సామాన్లతో దేవుడని కూల్చుతున్నారు. మాకేమైనా ఇచ్చారా? వేరే చోట ఏమైనా ఇచ్చారా? మాకేమైనా డబ్బులు ఇచ్చారా? వేరే చోట ప్లాన్ ఇచ్చారా? చదువుకోవడానికి ఇచ్చారా? మొత్తం ఇల్లు పోతే మీరు రోడ్డు మీద సావాలా? ఒక్కరోజు బుద్ధి కూడా చెప్పకుండా మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇప్పటికిప్పుడు ఇట్లా సావాలి. సింగరేణి కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గత ఏడాది అర్జెంటీనా ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ వస్తే సింగరేణి నుండి 10 కోట్లు ఖర్చు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి నిధుల్ని గతంలో బీఆర్ఎస్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ దోచుకుంటుందని విమర్శించారు. ఎవరు ఫుట్బాల్ ఆడతారట, వాడెవడు మెస్సీ ఇతర దేశాల నుండి వస్తే నా సింగరేణికి ఏం సంబంధం? అతను వస్తే సింగరేణి నుండి 10 కోట్లు ఖర్చు పెట్టారు. సింగరేణిలో కార్మికులకు, కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు ఇవ్వడానికి, పెంచడానికి డబ్బులు లేవు కానీ, మెడికల్ రియంబర్స్మెంట్ కోసం డబ్బులు లేవు కానీ, ఎవడో మెస్సీ వస్తే వానికి డబ్బులు ఇస్తాడు. నా సింగరేణి కార్మికులు కష్టపడి సంపాదించిన డబ్బును అక్కడ ఖర్చు పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎవరు అధికారం ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. సింగరేణిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా దోచుకుంటుంది. ఎవడో ఫుట్బాల్ ఆటోడట, వాడు ఇతర దేశాల నుంచి వస్తే ఏం పేరు అంటారు? ఆడోడు మెస్సీ అట, వాడేవాడు మెస్సీయో గిస్సో, వాడేవో వస్తే నా సింగరేణికి సంబంధం అని అడుగుతా ఉన్నాను. సింగరేణి సంబంధం ఏంటి? సింగరేణి నుంచి 10 కోట్లు తీసి ఖర్చు పెడతారు. ఇక్కడ సింగరేణిలో కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వడానికి, జీతాలు పెంచడానికి డబ్బులు లేవు. మెడికల్ రియంబర్స్మెంట్ చేయడానికి డబ్బులు లేవు. కానీ ఎవడో మెస్సీ గారు వస్తే వానికి డబ్బులు ఇస్తారు. వాడిని ఆడించడం కోసం నా సింగరేణి కార్మికులు కష్టపడి సంపాదించినటువంటి డబ్బు అక్కడ ఖర్చు పెట్టడానికి రేవంత్ రెడ్డికి ఎవరు అధికారం ఇచ్చారని అడుగుతా ఉన్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో 18 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 77,049 మంది భక్తులు దర్శించుకోగా 21,469 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.73 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. నివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 5న కోయిల్ అల్వార్ తిరుమంజనం జరుగుతుందని, ఆ రోజున తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి అనంతరం అగమోక్తంగా కార్యక్రమాలు చేపడతారని వెల్లడించారు. బంగారం, వెండి ధరల పరుగు ఆగడం లేదు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చిత కారణంగా పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి, వెండికి డిమాండ్ పెరిగి ధరలు రికార్డు స్థాయికి దూసుకెళ్తున్నాయి. తాజాగా బంగారం ధర 10 గ్రాములకు 3,220 మేర పెరిగింది. వెండి శాతం కిలోకి ఏకంగా సుమారు 10,000 పెరగడం గమనార్హం. ఈ రోజు ఉదయం 11 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,65,170కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,950 పెరిగి 1,51,400 వద్ద కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ 24 క్యారెట్ల పసిడి ధర 1,65,300 ఉండగా 22 క్యారెట్ల ధర 1,51,550గా నమోదైంది.
అండర్-19 ప్రపంచ కప్ 2026లో యంగ్ ఇండియా జోరు కొనసాగుతుంది. సూపర్ 6 దశలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 204 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు 148 పరుగులకి ఆలౌట్ చేశారు. జింబాబ్వే బ్యాటర్లలో లిరాయ్ 62 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించి పోరాడగా కియాన్ టటేండ్రా పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ముగ్గురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో ఉద్దవ్, ఆయుష్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అంబరీష్ 2 వికెట్లు, హెనిల్ కిలాన్ చెరో వికెట్ తీశారు. మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. విహాన్ మల్హోత్రా అద్భుత సెంచరీతో ఆకట్టుకోగా అభిజ్ఞాన్, వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీతో రాణించారు. అరుణ్ జార్జ్, ఆయుష్ మాత్రే, అంబరీష్, వేదాంత్ త్రివేది పరుగులు చేశారు. చివరిలో కిలాన్ పటేల్ దూకుడుగా ఆడడంతో భారత్ 350 మార్కును దాటి 352 పరుగులు చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి. సీఎం ఫడ్నవీస్ కు ప్రధాని మోదీ, అమిత్ షా ఫోన్. మోదీకి ట్రంప్ క్షమాపణ చెప్పాలి. అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ సంచలన వ్యాఖ్యలు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్పై మహిళ లైంగిక ఆరోపణలు. ఆరోపణ అవాస్తవం, రాజకీయ కుట్రనన్న ఎమ్మెల్యే. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాహుల్ గాంధీని అవమానించేలా బీజేపీ వ్యవహరించింది. మండిపడ్డ జగ్గారెడ్డి. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆకస్మిక మృతి. మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం. రేవంత్ రెడ్డి అతని సోదరులు కలిసి 5 లక్షల కోట్ల విలువైన 9,200 ఎకరాల భూముల్ని కొల్లగొట్టే ప్రయత్నం. కేటీఆర్ ఫైర్. అధినేత వైఎస్ జగన్ ను కలిసిన మాజీ మంత్రి జోగి రమేష్. టీడీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిన తీరును వైఎస్ జగన్ కు వివరించిన జోగి సోదరులు. ఖమ్మం పట్టణంలో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న అధికారులు. పరిహారం ఇవ్వకుండా తమ ఇంటిని అన్యాయంగా కూల్చేస్తున్నారని పేదల ఆవేదన. వాడెవడో అర్జెంటీనా నుండి మెస్సీ వస్తే సింగరేణికి ఏం సంబంధం? రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఆగ్రహం. కలియుగ ప్రత్యక్ష దైవం కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.73 కోట్లు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.